తన కుమారుడికి వివాహం చేసుకున్నాడు. ఎందుకంటే ఒక వ్యాపారం సక్రమంగా సాగాలి అంటే ఇంట బయట, అంటే ఇంట గెలిచి రచ్చగెలవమంటారు, ఇంట్లో కూడా చక్కగా ఉండాలి, బయట కూడా చక్కగా ఉండాలి. మాకు ఇది పద్య రూపంలో వధూ పరీక్షగా ఉన్నాయి. ఇలాంటి భావాలన్నీ పిల్లలకి చెప్పాలి అంటే అది ఏ దేశంలోకైనా వాళ్ళకి మాతృభాషలో చెప్తేనే బాగుంటుంది. ఆ మాతృభాష వదిలేసి పరభాషలో చిన్నప్పటి నుంచి చేస్తే పిల్లలు కాస్త ఇబ్బంది పడతారు, వాళ్ళ బుర్ర వికసించదు, ఉత్తి గుమస్తాలాగా తయారవుతుంటారు. ఈ కథ ద్వారా ఏంటంటే ఒకవేళ ఇతర భాషల్లో విద్యాబోధన చేసినా కూడా మాతృభాషకి దానికి కావలసిన ఇంపార్టెన్స్ని తగ్గించకూడదని కోరుతూ ఈ వీడియోని మేము ముందు ఉంచుతున్నాము. థ్యాంక్ యూ.